6 ఏళ్ల విహాన్ చిన్నగా, తెలివిగా, అల్లరితో నిండి ఉన్నాడు. అతని పెంపుడు కుక్క లియో బాగా అల్లరితో నిండి ఉంది, కాని మెత్తటి, అందమైన తోకతో వంగి ఉంది. ఒకరోజు ఉదయం విహాన్ తల్లి బిస్కెట్ల ట్రేలో కొత్త ట్రే కాల్చింది. ఇల్లు మొత్తం రుచికరమైన వాసనతో నిండి ఉంది. అమ్మ చెప్పింది, ఇవి అతిథుల కోసం, తాకకూడదు. విహాన్ తల ఊపాడు. లియో తోక ఊపాడు. ఇద్దరూ బిస్కెట్లను తాకాలని అనుకోలేదు. దాదాపు 10 సెకన్ల పాటు అమ్మ వెళ్ళిపోగానే విహాన్ బుసబుసలాడుతూ, లియో, మనకు ఒకే ఒక బిస్కెట్ కావాలి. శాస్త్రీయ పరీక్ష కోసం లియో తన నిపుణుల అభిప్రాయాన్ని తెలియజేస్తూ అంగీకరించాడు. వూఫ్! విహాన్ బిస్కెట్ కోసం చేయి చాపాడు. లియో దూకి సహాయం చేయడానికి ప్రయత్నించాడు. వారు ఒకరినొకరు ఢీకొన్నారు. లియో బొచ్చుగల స్కేట్ బోర్డ్ లాగా నేలపై జారిపోయాడు. విహాన్ దాదాపు బిస్కెట్ ట్రేలో పడిపోయాడు. క్లింక్, క్లాంక్, క్లాష్! ఒక బిస్కెట్ ఎగిరే సాసర్లాగా గాలిలోకి ఎగిరింది. లియో పైకి దూకాడు. నోరు తెరిచి నాలుక బయట పెట్టాడు. చాంప్! అతను దానిని సరిగ్గా పట్టుకున్నాడు. ఒక క్షణం విహాన్ మరియు లియో స్తంభించిపోయారు. తర్వాత నెమ్మదిగా, చాలా నెమ్మదిగా వారు తిరిగారు. అమ్మది లుక్తో వారి వెనుక నిలబడింది. బిస్కెట్ ఎవరు తిన్నారు అని అడిగింది. విహాన్ లియో వైపు చూపించాడు. లియో తన తోకను విహాన్ వైపు చూపించాడు. అమ్మ నిట్టూచింది. మీరిద్దరూ బయటకు, కాబట్టి విహాన్ మరియు లియో బయట కాలితో. ఆపై పగలబడి నవ్వారు. లియో, విహాన్ అతన్ని కౌగిలించుకుంటూ, నువ్వు ప్రపంచంలోనే అత్యుత్తమ బిస్కెట్ పట్టుకునే కుక్కవి అని అన్నాడు. లియో గర్వంగా తన తోకను ఊపాడు, రహస్యంగా మరొక బిస్కెట్ ఎగిరిపోతుందని ఆశిస్తూ. మరియు ఆ రోజు నుండి వారు ఇంటి అధికారిక రహస్య బిస్కెట్ ఇన్స్పెక్టర్లుగా మారారు.